మేము ఊరికే ఏదో ఆవేశంతో మాట్లాడాలి కాబట్టి రాజకీయం కోసం మేము మాట్లాడతలే, ఆవేదనతో మాట్లాడుతున్నాం, బాధతో మాట్లాడుతున్నాం. లక్షల కుటుంబాలకు సంబంధించినటువంటి తెలంగాణ పేద దళిత గిరిజన బడుగు బలహీన మైనారిటీ వర్గాల కుటుంబాలను ఇలా అంధకారంలోకి నెట్టేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి. ఓ దద్దమ్మ ముఖ్యమంత్రి, తెలివి తక్కువ ముఖ్యమంత్రి, అవగాహన రాహిత్యంతో అహంకారంతో అధికారం మత్తులో కండ కావరం ఎక్కి ఇష్ట రీతిన ప్రవర్తిస్తున్నటువంటి ముఖ్యమంత్రి. అధికారం ఎవరికి శాశ్వతం కాదు, రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాం, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. కానీ మనకు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజల జీవితాల్లో సమాజంలో ఎంత మేరకు పెనుమార్పులు విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి సమాజ పురోగతిలో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి మనం దోహదం చేసినామో ఆ పదవిని అడ్డం పెట్టుకునేది అనేదే ప్రజానీకం కానీ సమాజం కానీ చూస్తారు. చరిత్రలో అదే రాసి పెట్టబడి ఉంటుంది తప్ప నీలాంటి కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ కూడా వాళ్ళ ప్రజలకు నువ్వు చేస్తున్నటువంటి పనులన్నీ అర్థమవుతా ఉన్నాయి. శిఖండి రాజకీయం చేస్తూ ఉన్నావు. దమ్ము లేదానే మాట్లాడితే మైకు దొరకగానే కేసీఆర్ మీద కుక్క మరిగినట్టు మరుగుతావు. వచ్చి మాట్లాడవయా, ప్రెస్ మీట్ పెట్టు, సమీక్ష పెట్టు, బయటకు వచ్చి మీడియాలో మాట్లాడు. మొత్తం ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి, ఎన్ని గురుకులాలు ఉన్నాయి, ఎన్ని కేజీబీవీ స్కూళ్ళు, ఎన్ని మోడల్ స్కూళ్ళు ఉన్నాయి, ఎన్ని హాస్టల్స్ ఉన్నాయి, మెను చార్ట్ ఏంది, కౌన్సిలింగ్కి ఎవరైనా పెట్టినరా, టీచర్ల సంగతి ఏంది, స్టాఫ్ సంగతి ఏంది, అక్కడ పరిసరాల పరిశుభ్రతకు సంబంధించి మీరు ఏం చేస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది 11 నెలల్లో విద్యా వ్యవస్థలో కానీ సంక్షేమ శాఖలో కానీ మిగతా బీసీ స్కూళ్ళలో బీసీ హాస్టళ్లలో కానీ ఎస్టీ హాస్టళ్లలోనే ఆ మంత్రులతో సమీక్ష పెట్టి బయటకు వచ్చి మాట్లాడు. ఈ ప్రజలకు ధైర్యం ఇయ్యు, ఈ వర్గాల పిల్లలకు ధైర్యం ఇయ్యు, ఎవరు చనిపోకుండా విలువైన ప్రాణాలు నిలబెట్టే ప్రయత్నం చేయవా. నీ కోటేసిన పాపానికి ఇందిరమ్మ రాజ్యం అంటివి, ప్రజాపాలన అంటివి, ఇవాళ ఈ వర్గాలను చంపేస్తావా? నీకేసిన ప్రతి ఒక్క ఓటు ఈ వర్గాలది, ఆ కుటుంబాల ఆ పిల్లల మెడకు ఉరితాడు లెక్క చుడతావా ఆ ఓట్లను? ఎటుపోతున్నది వాళ్ళ తెలంగాణ?